ఈ అవతారం ఏంటి బాసు? నీకు కంపెనీ ఇద్దామని. ఆ విషయం చెప్పగానే ప్లేట్లు కూడా తనే అడిగేస్తున్నాడు. రేపు వెళ్ళగానే జీతం పెంచమని చెప్పాలి. అమ్మో ఇవాళ చాలా నవ్వేశాం. ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఎనీవే బాయ్. బాయ్. ఏంట్రా దొంగల్లా తలుపు దగ్గర కాసుకొని కూర్చున్నారు? వర్మ సినిమాల్లో దొంగోళ్ళ లుక్ ఏంట్రా? 3 ఏండ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుక పెళ్లి మీద పడి పీకిండు. ఏడ్చిన్నా? ఏడవలే. ఎందుకు ఏడుపు రాలేదు భయ్. 2 ఏండ్ల కింద మా మేనమామ క్యాన్సర్ వచ్చి తుස්සమన్నాడు. ఏడ్చిన్నా? ఎందుకు? నేనంతే. నేను పెద్ద సైకో గాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గసుంటిది నువ్వు నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసినావంటే అడ్డెడ్డెడ్డెడ్డే గిసుంటి సైకోగానికి గింత మంచి దోస్తుని ఎందుకు ఇచ్చిన వల్ల అని తెల్లారి 3 గంటల దగ్గర పోయాము. నీ ఓరిన్ పటాయించ నీకు హోటల్లో జాయిన్ అయ్యి నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసిన నాటకాలు ఆడతా సాలే. అప్పుడే ఏ అంటే నవ్వుకుండా వస్తుండ. ఆ జోకులన్నీ మనమే తెచ్చున్నాడు. ముచ్చి నా కొడుకుని చూడండి నేనేం తీసుకొచ్చాను. 6 cylinder engine, 250 horsepower capacity, 100 miles per hour pickup, automatic gear, automatic transmission, power sliding doors, and the one and only Honda Accord. అన్ని బాగానే ఉన్నాయి. కారు దొరుకుతుందా? మనం దొబ్బకెళ్ళాలా? కారు ఏమైనా జేమ్స్ బాండ్ వాడినాడరా? యూసేజ్ ఎక్కువైనట్టుంది. ఎంత కొన్నావురా కారు? సెకండ్ హ్యాండ్ లో $1000 కొన్నాను. దీన్ని దొర్లించాలంటే మినిమం $5000 అవుతుంది. రిపేర్ ఖర్చు నువ్వు పెట్టుకో, పెట్రోల్ ఖర్చు నేను పెట్టుకుంటాను. కారు మాత్రం మేము తోలుకుంటాం. ఠీకే.